నేను వృద్ధి పొందిస్తాను, భూమి ఆకాశంలో కలగజేసిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు అని ఏమని సెలవిచ్చాడో దేవుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థించినట్లయితే దేవుని మహిమను చూడగలుగుతాం. మన కుటుంబాలలో కూడా దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయుటకు సమర్థుడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. వాగ్దానం నిలబెట్టుటకు ఆయన ఏ కాలంలోకైనాను, ఎటువంటి సమయంలో, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు వాగ్దానం నెరవేర్చుటకు బలవంతుడు అయింటున్నాడు. అది ఆదికాండం 22 అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలోని సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేశారు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరని వాగ్దానం చేస్తున్నాడు. మన కుటుంబంలో ఉన్న బిడ్డల జీవితాలలో కూడా నువ్వు నిత్యం ప్రార్థిస్తున్న దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ బిడ్డలు శత్రువుల గవిని స్వాధీనపరచుకునేటంత దేవుడు నీ పిల్లల్ని దినమునాడు వృద్ధి పొందించబోతున్నాడు. ఈ దినం మొదలుకొని నీ కుటుంబం దేవుడు నిత్యం ఆశీర్వదించబడుతున్నాడు. ఈ వాగ్దానం నీవు నమ్మిన ఎడలా దేవుడి మహిమను చూస్తావు. ఈ వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసి నీ బిడ్డలను దేవుడు దీవించలాగున నమ్మితే అప్పుడు కార్యం చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.